మాటలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అది కూడా సాక్షాత్తు ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియా మీద కూడా ఈ రకమైనటువంటి రాజకీయ ఉన్మాదంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే వీళ్ళ ప్రజలందరూ కూడా ఒక ఆందోళన భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే ఈ యొక్క 20 నెలల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఖరి మనం చూస్తూ ఉంటే ఆ రోజు 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈ ప్రజలు ఇవ్వనటువంటి స్థితిలో వాటి నుంచి గుణపాఠాలు కానీ పాఠాలు కానీ నేర్చుకోకుండా మరింత, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఆ రోజు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే ఆ రోజు ఆర్జించాడో మళ్ళీ ఈరోజు ఒక రాజకీయాల్లోకి వచ్చి మరి ఈవేళ ఒక ఉన్మాది మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే వినాశనం విధ్వంసం ఒక ఎజెండాగా ఈరోజు పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, గొడ్డలే ఒక జెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, రక్త చరిత్రే ఒక రాజనీతిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గొడ్డలి పార్టీగా ఈరోజు పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడా అనేటువంటి ఈవేళ ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక ఆలోచన, మనందరికీ తెలుసు వివేకానంద రెడ్డి ఒక వివాదరహితంగా ఉండి కడప జిల్లాలో ప్రజలందరిలో కూడా ఒక మంచి పేరున్నటువంటి వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటీకి వెయ్యడానికి ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఎంపీగా ఉంటే మరి జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వివాదరహితుడిగా మంచి పేరు కడప జిల్లాలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి ఎంపీకి రాజీనామా సైతం బలవంతంగా భయపెట్టి ఆ రోజే రాజీనామా లెటర్ పంపిస్తే మరి సోనియా గాంధీ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డిని మందలించినటువంటి మాట వాస్తవమా కాదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా చూసాం, తండ్రి అచూకి ఇంకా లభ్యం కానిటువంటి స్థితిలో కూడా సంతకాలు సేకరణ చేయవలసినటువంటి అవసరం ఎట్లా వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నాడు తండ్రి మరణానికి రిలయన్సే కారణమని చెప్పి ఆ రిలయన్స్ల మీద సైతం దాడులు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి పదవులు మరి ఎట్లా అప్పచెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఆ రోజు విజయమ్మ గారు స్వయంగా రోసయ్య గారితో ఆ రోజు క్లియర్గా, రోసయ్య గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఆయనే చాలా క్లియర్గా చెప్పారు. రోసయ్య గారు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని అని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, పరిటాల రవి హత్య కేసు నుండి బయటపడేయడానికి 6 నెలలు సమయం పట్టిందని. మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పరిటాల రవి హత్యలో కానీ మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి మరి గొడ్డలి పోటీకి సంబంధించినటువంటి హత్య విషయంలో కానీ
సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఎందుకు మరి ఈ యొక్క మాయం అవుతూ ఉన్నారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పరిటాల హత్య కేసులో ఉన్నటువంటి